అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు ఈరోజు ఇట్లా చూద్దాం. నేను వేరే మొబైల్లో పత్రికను ఓపెన్ చేసి చదివి వినిపిస్తా వార్తలు. ఎందుకంటే మనకి ఇప్పుడు ల్యాప్టాప్ కానీ స్క్రీన్ కానీ ఏమీ అందుబాటులో లేవు. నేను ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఉన్నాను. ఉత్తరాంధ్రలో ప్రస్తుతానికైతే వైజాగ్ ఆనందపురంలో ఉన్న భీమిలి నియోజకవర్గంలో ఉన్నా. ఇక్కడ నుంచి 8:30 ఆ టైంకి ఎచ్చర్ల నియోజకవర్గం, మేబీ 10 గంటల సమయంలో పాతపట్నం వెళ్తా, ఆ తర్వాత పలాస, ఆ తర్వాత టెక్కలి, నరసనపేట అవన్నీ చూసుకుంటూ ఉంటానన్నమాట ఈరోజంతా. నైట్ శ్రీకాకుళం మేబీ. సో ఇక్కడ మనం చూసుకుంటే జగన్ వైరస్కు ఓటే వ్యాక్సిన్ అని చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూని ఈనాడులో హైలైట్ చేశారు. జగన్ వైరస్కు ఓటే వ్యాక్సిన్. వైకాపా 5 ఏళ్లలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి. జగన్ గ్యాంగ్ అరాచకాలతో వనరులు, వ్యవస్థలన్నీ విధ్వంసం. కూటమి అధికారంలోకి వచ్చాక సమస్యలన్నింటికీ పరిష్కారం. ప్రతి హామీని పక్కాగా నెరవేరుస్తాం. 2 నెలల్లో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ప్రకటన. పరిశ్రమలు, పెట్టుబడుల్ని ఆకర్షించి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన. అన్ని వర్గాల ఆకాంక్షలకు పట్టం కడతాం అని చంద్రబాబు గారు ఇంటర్వ్యూ ఈనాడు ఈటీవీకి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇస్తే దాన్ని దీనిలో హైలైట్ చేస్తూ, ఈనాడులో హైలైట్ చేస్తూ లోపల పేజీల్లో కూడా ఫుల్ పేజీలు వేశారనమాట. సో దీనిలో ఆయన మాట్లాడిన కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే, జగన్ అరాచకాలన్నీ ప్రధానికి తెలుసు. రాజకీయాలు ఎలా ఉన్నా సమాజానికి చెడు జరుగుతుంది అనుకున్నప్పుడు మోదీ లాంటి నాయకులు సహించరు. అబ్బో, ఓహో, అలాగా. 5 ఏళ్లలో జగన్ చేసిన దోపిడీ, లూటీ, అప్రజాస్వామిక విధానాలు సంబంధించిన సమస్త సమాచారం ప్రధాని వద్ద ఉంది. దేవాలయాలు, తెలుగు భాష, మన సంస్కృతి, నాగరికతలపై దాడి వంటివన్నీ జగన్ విధ్వంసక విధానాలకు నిదర్శనాలు అని చెప్పుకొచ్చారనమాట. అలాగే 2 ఏళ్లలో రోడ్లన్నీ అద్దాల్లా మారుస్తారంటండి. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోగా అన్ని రంగాల్ని గాడిలో పెట్టేందుకు కార్యాచరణ ప్రకటిస్తాం. వైకాపా హయాంలో ఛిద్రమైన రహదారుల గుంతలు పూడ్చడమే కాదు, 2 ఏళ్లలో రహదారులను పునర్నిర్మించి అద్దాల్లా మెరిసేలా చేసేందుకు వినూత్న ఆలోచనలు ఉన్నాయి. అవి అమలు చేసి చూపిస్తాం అని చెప్పారు. ఖజానాను కొల్లగొట్టిన వారి ఆస్తులు జప్తు చేస్తాం అని చెప్పారు. ఖజానాను లూటీ చేసిన వారిని వదిలిపెడితే దాన్ని లైసెన్స్లా భావిస్తారు. జగన్ను ఆదర్శంగా తీసుకొని జైలుకు పోయినా పర్వాలేదు, మా ఆస్తులు మాకుంటే చాలు అనుకుంటారు. అవినీతితో సంపాదించిన డబ్బును ఖజానాకు జమ చేసి పేదల కోసం ఖర్చు పెట్టేలా పకడ్బందీ చట్టం తెస్తాం. బినామీల పేరిట పెట్టిన ఆస్తులన్నీ జప్తు చేస్తాం అని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం అని చెప్పారు. ఇలా చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూని ఈనాడులో బాగా హైలైట్ చేశారు. 1 పేజీ 3 పేజీల్లో వేశారు. దాదాపుగా 1 ఫుల్ పేజీ వేశారు. దీంతోపాటు కింద ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త వేశారు. బందోబస్తు బహుపరాక్. ప్రణాళికలను పునఃసమీక్షించాల్సిందే. పోలింగ్ వేళ దాడులతో పైచేయి సాధించేందుకు వైకాపా కుటిల వ్యూహం. తదనుగుణంగా బందోబస్తు ప్రణాళిక రూపొందించిన ఆ పార్టీ వీరభక్త పోలీసు అధికారులు. డీజీపీ వెంటనే దాన్ని సరిదిద్దితేనే స్వేచ్ఛాయుత ఎన్నికలు సాధ్యం. వైకాపాతో అంటకాగుతున్న పలువురు అధికారులను ఏరివేయాలి. అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో కేంద్ర బలగాల్ని దించాల్సిందే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ రోజు గొడవలు పెట్టాలనుకుంటోంది. దానికి కొంతమంది పోలీసు అధికారుల సహకారం తీసుకోవాలనుకుంటోంది. దీనికి సంబంధించిన ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఆ పార్టీ ప్లస్ ఆ పార్టీ అనుకూల పోలీసులు రెడీ చేసుకున్నారు. సో దీని మీద డీజీపీ గారు అండ్ ఈసీ వెంటనే పునఃసమీక్షించుకోవాలి అని ఈనాడులో బందోబస్తు బహుపరాక్ అని ఒక వార్త వేశారనమాట. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు చాలామంది మీద వేటు వేయాల్సిందే అని వాళ్ళది కొంతమంది పేర్లు రాశారు. అలాగే అనూహ్య వర్షాలతో అతలాకుతలమని నిన్న రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. దాని గురించి రాసుకొచ్చారు. ఇక మరో పేజీలో చూసుకుంటే, మంత్రి పెద్దిరెడ్డి వీర విధేయులపై వేటు. పలమనేరు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి, సదుం ఎస్ఐ మారుతీలపై ఈసీ కొరడ. అలాగే సిఐ గారి మీద కూడా, రాఘవరెడ్డి గారి మీద కూడా చర్యలు తీసుకున్నారని రాత్రి చెప్పుకొచ్చారు. మరి ఎంతవరకు వాస్తవం చూడాలి. వీళ్ళిద్దరి మీద అయితే మాత్రం ఈసీ చర్యలు తీసుకుంది. దీనికి రీజన్ ఏంటంటే, మొన్న 29వ తేదీ అనుకుంటా, గత నెల 29న పెద్దిరెడ్డి స్వగ్రామం సదుం మండలం ఎర్రాతివారిపల్లెలో రామచంద్ర యాదవ్ ప్రచారానికి వెళ్ళగా వైకాపా కార్యకర్తలు వారిపై దాడి చేశారు.
దీనిపై ఫిర్యాదు చేసేందుకు సదుం పోలీస్ స్టేషన్కు వెళ్ళగా అక్కడ దౌర్జన్యానికి పాల్పడ్డారు. స్టేషన్ వద్దే బీసీవైపీ ప్రచార రథాన్ని నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. బాధితుడైన రామచంద్ర యాదవ్ పైనే పోలీసులు తిరిగి హత్యాయత్నం కేసు పెట్టారు. దీనిపై ఆ పార్టీ అధినేత ఫిర్యాదు చేయడంతో మొదట డీఐజీ అమ్మిరెడ్డిపై, ఇప్పుడు పలమనేరు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి, సదుం ఎస్ఐ మారుతీలపై ఈసీ చర్యలు తీసుకుంది అని చాలా క్లియర్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మాటలు విన్న, అలా పనిచేసిన, ఆయనకు అనుకూలంగా పనిచేసిన పోలీసు అధికారుల మీద ఈసీ చర్యలు తీసుకుందని ఈనాడులో బ్యానర్లో రాశారు. ఆ తర్వాత వైకాపా రౌడీ రాజకీయాలు, వివిధ జిల్లాల్లో తెదేపా కార్యకర్తలే లక్ష్యంగా దాడులు, ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరింత రెచ్చిపోతున్న వైనమని జరుగుతున్న గొడవలను ఇచ్చారు. తర్వాత నిన్న చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ను గెలిపించండి, అలాంటి నాయకుడే ప్రజలకు అవసరం, గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి, మెగాస్టార్ చిరంజీవి పిలుపు. నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను గెలిపించాలని ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారనమాట చిరంజీవి గారు, తన సోదరుడి కోసం పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి అని. ఇక మరో ఇంపార్టెంట్ వార్త ఉంది ఈనాడులో, ఒక ఫుల్ పేజీ వార్త. అదేంటంటే, మోదీజీ మీరు పునాది వేసిన అమరావతి ఇప్పుడు ఇలా. సో నరేంద్ర మోదీ గారు 2015 అక్టోబర్ నెలలో నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకా కొంతమంది పెద్దలు కలిపి అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు, భూమి పూజ చేశారు. సో ఆ అమరావతి ఇప్పుడు ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కంపేర్ చేస్తూ ఈ 5 సంవత్సరాల్లో ఎలా నిర్వీర్యం జరిగింది, ఏ విధంగా విధ్వంసం జరిగింది, అసలు భూమి పూజ చేసిన చోట ఎలా ఉంది అనేది చాలా క్లియర్గా ఫోటోలతో సహా ఈనాడులో వేశారనమాట. యాక్చువల్లీ స్క్రీన్ ఉంటే బాగుండేది ఈరోజు, ఆ వార్త చాలా బాగుంది, స్క్రీన్ ఉంటే బాగుండేది. వీలుంటే నేను ఈవినింగ్ అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి, నాటి మీ యజ్ఞం అంటే ఇది కనిపించదేమో, నాటి మీ యజ్ఞం అని అప్పుడు 2014లో పవిత్ర జలాలతో అమరావతి నిర్మాణం కోసం జరిగిన యాగంలో పాల్గొన్న ప్రధాని మోదీ. 2014 2015 ఎప్పుడు జరిగింది? 2015 2014? నాకు తెలిసి 2014 అక్టోబరా? ఓకే. జగన్ చేతిలో నేడు దారుణంగా భగ్నం. సో అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతం ఇప్పుడు ఎలా మారింది అనేది రాసుకొచ్చారనమాట. ప్రధానమంత్రి గారు గుర్తుపెట్టారా, అమరేంద్రపురిలా ఎదగాలని ఆకాంక్షిస్తూ మీరు శంకుస్థాపన చేసిన అమరావతిని 10 ఏళ్ల కిందట ఆంధ్రుల ఆశల భౌతిక రూపంగా కలలు పండించే సౌభాగ్య నగరిగా ఎదగాలని ఆకాంక్షిస్తూ పవిత్ర నదీ జలాలను, మృత్తికను అందజేస్తూ వీరు చెప్పిన సంకల్ప వచనాలు గుర్తుండే ఉంటాయి. వీరు చెప్పినా కాదు, మీరు చెప్పిన సంకల్ప వచనాలు. నవరాజధాని నిర్మాణంతో ఈ మట్టి రత్న గర్భ అవుతుందని, సంపద సృష్టికి కేంద్రమవుతుందని, యువత కళలు పండించే మాగాణి అవుతుందని 5 కోట్ల ఆంధ్రులు ఆశించారు. అన్నదాతలు ముందుకొచ్చి 3 పంటలు పండే భూములు ఇచ్చారు. దేశ విదేశాల్లోని కంపెనీలు రావడం మొదలుపెట్టాయి. అమృత, ఎస్ఆర్ఎం, విట్ లాంటి విద్యా సంస్థలు వచ్చాయి. ఒక్కో ఇటుగా పేర్చుకుంటూ, సౌధాలు తలెత్తుకుంటూ, అభివృద్ధికి డిజైన్లు ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్న వేళ ఒక్క అవకాశం అంటూ వచ్చాడో మాయల మరాఠీ. ద్వేషంతో, కుట్రలతో, వంచనతో, 3 రాజధానుల మాటలతో నిర్మాణాలకు గండి కొట్టాడు. మీరు మొదలుపెట్టిన యజ్ఞాన్ని భగ్నం చేశాడు. ఓ అద్భుత అవకాశాన్ని కాలరాశాడు. భూములు ఇచ్చిన రైతులకు కన్నీరు మిగిల్చాడు అని ఒక ఇంట్రో రాసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమరావతి ఇప్పుడు ఎలా ఉందో చూడండి అని చెప్పి, ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు విజయవాడ వెళ్తున్నారు కదా, సో రాసుకొచ్చారు. ఆయన ఏమైనా చదువుతాడా, ఏముంది ఆయనకి, ఏమైనా జగన్ మీద ద్వేషమా, ఏదో పొత్తు పెట్టుకున్నాడంటే పెట్టుకున్నాడు అంతే. ఇక మార్పు మొదలైందా? పోస్టల్ ఓటుకు పోటెత్తుతున్న ఉద్యోగ ఉపాధ్యాయ అంగన్వాడీలు. బేరాలకు దిగిన ఓ పార్టీ ఫోన్పే ద్వారా నగదు బదిలీ అయినా అధిక శాతం ఓటర్ల నుంచి తిరస్కరణ, చిత్కారాలు. ఇది పోస్టల్ బ్యాలెట్, నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి. నేను నెక్స్ట్ సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. సరే, ఇది పక్కన పెడితే సాక్షిలో పథకాలు అడ్డుకున్న గెలుపును ఆపలేరు. అవును, పథకాలు అడ్డుకుంటున్నారు. మార్చి 1వ తేదీన బటన్ నొక్కిన పథకాలు ఇప్పటికీ డబ్బులు ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు ఇవ్వాలని ప్లాన్ చేశారు. దాన్ని వాళ్ళు అడ్డుకున్నారు కాబట్టి పథకాలు అడ్డేసుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇది నేను వైసీపీని విమర్శించడానికి రీజన్ ఇదే. నేను పరిగెట్టుకొని విమర్శించమని వాళ్ళే ముందుకు వస్తారు. వాళ్ళు చేసిన పనులే ముందుకు వస్తాయి, వాళ్ళు చేసిన తప్పులే నా ముందుకు వస్తాయి విమర్శించమని. పనిగట్టుకొని విమర్శించాల్సిన అవసరం నాకేముంది? ఒక పార్టీనో ఒక వ్యక్తినో శత్రువుగా చేసుకుంటే నేను మాత్రం బాగుపడతానా?
నాకేముంది ఆ పార్టీని విమర్శించాల్సిన పని. నాకు ఇక్కడ అభ్యంతరం ఏంటి, మార్చి 1వ తేదీన విద్యా దీవెన బటన్ నొక్కారు, ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేదు ఎందుకు? ఇప్పుడు అడ్డుకున్నారు ఓకే, ఒక 10 రోజుల కిందట అడ్డుకున్నారు ఓకే, 67 రోజులు అయిందిగా. అలాగే మార్చి 5నో 6నో ఈ ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కారు, అవి కూడా ఇప్పుడు వరకు వేయలేదు. ఇప్పుడేమో జనంలోకి వెళ్ళి పథకాలు అడ్డుకున్నారని గోల్ చేస్తున్నారు. చూసారా ఎంత ముందు చూపు అభివృద్ధిలోనో సంక్షేమంలోనో ఇంకా దేనిలోనూ ఉంటే బాగుండు. ఎన్నికల కుట్రల్లోనో కుయుక్తుల్లోనో కక్ష సాధింపులోనో ముందు చూపు ఉంది. పథకాలను అడ్డుకున్నా గెలుపు ఆపలేరు. కోరుకొండ, ఇచ్చాపురం, గాజువాక ఎన్నికల సభల్లో సీఎం వైఎస్ జగన్ జూన్ 4న మళ్ళీ మీ బిడ్డే వస్తాడు. విశాఖ నుంచే పాలన ప్రమాణ స్వీకారం. మన ప్రభుత్వం మళ్ళీ రాగానే వారంలో అన్ని బటన్లు క్లియర్ చేస్తా. ఎన్నికలు వచ్చాయని నొక్కిన బటన్లు కావివి, అన్నీ కొనసాగుతున్న పథకాలే. 5 ఏళ్లుగా ఏటా బటన్లు నొక్కుతూ పేదలకు మంచి చేస్తున్నాం. జగన్ అంటే పథకాలు, బాబు అంటే మోసాలు, కుట్రలు. ముందే క్యాలెండర్ ప్రకటించి మరీ పథకాలతో లబ్ధి చేకూరుస్తున్నాం. మంచికి అడ్డుపడితే అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతన్నలు ఊరుకుంటారా? సరే చూద్దాం, వాళ్ళకే పరీక్ష. అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతన్నలు వాళ్ళకే పరీక్ష. తర్వాత ఇప్పుడు అంతే. పేదల పొట్ట కొట్టడమే వికృత రూపం దాల్చిన బాబు పెత్తందారి పోకడ. వారికి లబ్ధి జరిగేది ఏదైనా అడ్డుకోవడమే ఆయన లక్ష్యం. అప్పట్లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంగ్లీష్ మీడియం చదువులు అడ్డుకునేందుకు ఎల్లో గ్యాంగ్ చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకుని ఎప్పటి నుంచో కొనసాగుతున్న డీబీటీలకు అడ్డంకులు. తొలి నుంచి పేదలకు మేలు జరగకుండా కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకున్న బాబు బ్యాచ్. తాజాగా కోడ్ పేరుతో విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మహిళలకు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను అడ్డుకున్న పచ్చముఠ. ఎప్పుడో బటన్ నొక్కారు, ఇప్పుడు డబ్బులు వేయలేదు, ఇంకా ఇప్పుడేమో అడ్డుకున్నారని జనంలోకి వెళ్తున్నారు. ఏం చెప్తాంలే, నమ్మిన వాళ్ళు నమ్ముతారుగా, ఆ నమ్మే వాళ్ళ కోసం ఇలా రాయాలి. తర్వాత ప్రధాని పదవికి విలువ లేకుండా చేశారు. బీజేపీ చేస్తున్న అవినీతి దేశంలో ఏ పార్టీ చేయలేదని బొత్స సత్యనారాయణ గారు బీజేపీ మీద విమర్శలు గుప్పించారండి. తోడు దొంగల కూటమి ఏ స్క్రిప్ట్ ఇస్తే అది చదివేయడమేనా? మోదీ స్థానిక సమస్యలను పట్టించుకోలేదు, స్టీల్ ప్లాంట్పై మాట్లాడలేదు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలో వాడుకున్నారని మీ నోటితోనే అన్నారుగా. పోలవరంలో అవినీతి జరిగిందని భావిస్తే విచారణ జరిపించుకోవచ్చు. రాష్ట్రంలో పేదల కడుపు కొడుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ అమల్లో ఉన్న పథకాలను నిలిపివేయిస్తున్నారు. ఈసీ వాస్తవాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలి. 2019లో పసుపు కుంకుమను మేము అడ్డుపడ్డారుగా, ఫిర్యాదులు చేశారుగా రైతు రుణమాఫీ, పసుపు కుంకుమ మీద. అలాగే ల్యాండ్ టైటిలింగ్ చట్టం నిజాలు ఇవ్వగో, శాశ్వత భూ హక్కులు కల్పించడమే అసలు లక్ష్యం. పాపం ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనే చట్టంలో వైసీపీ ఇరుక్కుపోయింది కాబట్టి దాని మీద రోజు వైసీపీ వాళ్ళు భుజాలు తడుముకుంటూనే ఉన్నారు. ఇక బాబు వస్తే ఇంగ్లీష్ మీడియం రద్దే. మేనిఫెస్టోలో పేర్కొన్న కేజీ టు పీజీ విద్య రివ్యూ అందుకే. సో ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తారు, చంద్రబాబు గారు వస్తే పథకాలు ఆపేస్తారని ఎలాగైతే ప్రచారం చేస్తున్నారో, చంద్రబాబు గారు వస్తే ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తారని కూడా సాక్షిలో రాసుకొచ్చారనమాట. సో ఇవి సాక్షిలో వార్తలు. తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్తే భూములతో బంతాట అని ఒక వార్త రాశారనమాట. భూములు, స్థిరాస్తులను ఏం చేయాలనుకుంటున్నారు? జగన్ సర్కార్ నిర్ణయాలపై అనేక సందేహాలు. రైతుల భూమి పత్రాలపై జగన్ పేరు ఎందుకు? టైటిలింగ్ యాక్ట్తో లిటిగెంట్లకు ఊతం ఇవ్వడమేగా, ఒరిజినల్ పత్రాలు కాదని జిరాక్స్లు ఇవ్వడం ఏంటి? రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షులు అక్కర్లేదా? ఒక్కసారి అనే తలతిక్క వివాదాస్పద నిర్ణయాలు ఎందుకు? మరోసారి ఛాన్స్ ఇస్తే ఈ బిడ్డ ఏం చేస్తాడో అని భూములతో బంతాట అని ఒక వార్త రాశారనమాట. ఆంధ్రజ్యోతిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఉన్న అభ్యంతరాలు ఏమున్నాయి, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు, ఒక్కసారి అనే ఇదెందుకు, అలాగే ఒరిజినల్ పత్రాలు కాదని జిరాక్స్లు ఇవ్వడం ఎందుకు, రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షులు ఎందుకు వద్దన్నారు, ఇవన్నీ రాసుకొచ్చారనమాట. అలాగే బేలగా గోలగా సడలుతున్న నమ్మకంతో సీఎం అబద్ధాలు, సానుభూతి కోసం రకరకాల ప్రయత్నాలు, ప్రచార సభల్లో వింత వ్యాఖ్యలతో వీరంగం, నన్ను ఓడించేందుకు సిద్ధమయ్యారు, ఢిల్లీ పెద్దలతో కలిసి చంద్రబాబు కుట్ర, నన్ను దెబ్బతీయడానికి టీడీపీ మేనిఫెస్టో, ఊహించిన విధంగా ముందుగానే షెడ్యూల్ రావడంతో ఇబ్బంది, స్టీల్ ప్లాంట్పై ప్రైవేటీకరణ నా వల్లే ఆగింది, ప్రచార సభల్లో జగన్ ఉవాచ. అదండి పరిస్థితి. తర్వాత ఎందుకు గుగ్గోలు, ఈసీ నిర్ణయాలపై జగన్ ఆక్రోశం. 2019 ఎన్నికల ముందు అధికారులపై వైసీపీ ఫిర్యాదుల పరంపర, పథకాలు ఇవ్వద్దని పిటిషన్లో అప్పట్లో సీఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ. నాడు ఈసీ నిర్ణయాన్ని స్వాగతించిన జగన్ ఇప్పుడు డీజీపీ, ఐపీఎస్లను మారిస్తే బదిలీ చేస్తే అన్యాయం అంటూ ముఖ్యమంత్రి గోల. 6 నెలల ముందే అస్మదీయులకు పోస్టింగులు, వారి సాయంతో ఎన్నికల్లో గెలవాలని ప్లాను, వ్యూహం బెడిసి కొడుతుండటంతో నిర్వేదం. నేను నిన్నే చెప్పా,
2019 ఎన్నికల టైంలో వైసీపీ ఆడిన గేమే ఇప్పుడు ఆడుతున్నారు. అప్పుడు అధికారులను బదిలీ చేశారు, ఇప్పుడు అధికారులను బదిలీ చేశారు. ఇక ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో సెంటు భూమైనా అమ్ముకోలేము, నేను వచ్చాక కొత్త పాస్బుక్లు, జగన్ ఫోటోతో ఉన్న వాటిని చించేయండి చంద్రబాబు. వాటం భయంతో జగన్లో తీవ్ర నిరాశ నిస్పృహ, గ్రామాలతో ఎవరిని మోసం చేస్తావని చంద్రబాబు గారు ఆడిన మాటలు చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆకు రౌడీలకు భయపడతామా, 200 కోట్ల కమిషన్ల కోసం సత్రాలను కూర్చి కొత్తవి కొడుతున్నారు, భూమన అభినయ్పై జనసేనాని ధ్వజం. టీడీఆర్ బాండ్ల పేరుతో 2000 కోట్లు నొక్కేశారు, తిరుమల హుండీ కానుకలను దోచేశారు, ఎర్రచందనం స్మగ్లింగ్లో చెవిరెడ్డి కోట్లు గడించారని పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను కూడా ఇందులో హైలైట్ చేశారనమాట. సో ఇట్లా 3 పత్రికల్లో కూడా ఉన్న అంశాలను నేను షార్ట్కట్లో సింపుల్గా చెప్పాను. ఇంకా కీలకమైన వార్తలు, ఇతర అంశాలు ఉన్నాయి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.